భార్యాభర్తల మధ్య పోట్లాట జరిగింది. పుట్టింటికి వెళ్తూ బట్టలు సర్దుకునే భార్య తన పాయింట్ని స్పష్టం చేయడానికి ఓ గాజు గ్లాసు నేలకేసి కొట్టి పగలగొట్టి చెప్పింది, దీన్ని మళ్ళీ అతికించండి చూద్దాం, నా మనసు కూడా అలా విరిగిపోయింది అని. దీన్ని అతికిస్తూ కూర్చునే కంటే ఇంకో కొత్త గ్లాస్ కొనడం తెలివైన పని, అలాగే వెళ్ళు అని అతడు జవాబు చెప్పాడు. ఆమె పుట్టింటికి వెళ్ళడం విరమించుకుంది. ప్యూన్, ఏమయ్యా, అనుమతి లేనిదే లోనికి పోరాదన్న బోర్డు చదవలేదా? తలుపు నెట్టుకుని లోపలికి పోతున్నావు అన్నాడు. పెద్ద మనిషి, భలే వాడివయ్యా, అనుమతి కోసమేగా లోనికెళ్తున్నాను అన్నాడు. మాస్టారు, న్యూటన్ చెట్టు కింద కూర్చున్నాడు కనుక గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టాడు. దీన్ని బట్టి మీరేం తెలుసుకున్నారు అని అడిగాడు స్టూడెంట్స్ని. చింటూ, మీరు చెప్పే పాఠాలు వింటూ ఇలా క్లాస్ రూమ్లో కుర్చీలో కూర్చుంటే ఏం కనిపెట్టలేమని తెలిసింది మాస్టారు అని చెప్పాడు. శారద ఇంట్లోకి ప్రవేశించగానే 6 ఏళ్ల అనూహ్య ఏడుపు లంకించుకుంది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు కంగారుగా అడిగింది శారద. అన్నయ్య నా నెత్తిన మొట్టికాయ వేశాడు ఏడుస్తూ చెప్పింది. ఏడా వెధవ, వాడిని చావగొడతాను. ఎప్పుడు కొట్టాడు? బుజ్జగించింది శారద. గంట అయింది. మరి ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. నువ్వు ఇప్పుడేగా వచ్చింది, మరి ఇంకా పెద్దగా ఏడుస్తూ అన్నది అనూహ్య. ఏమే దుర్గా, ఈ మధ్య బరువు తగ్గాలని నెల రోజుల నుంచి గుర్రపు స్వారీ చేస్తున్నావటగా, ఏమైంది? తగ్గిందా బరువు? ఆశగా అడిగింది పార్వతి. ఏం తగ్గడమో ఏమో, మా గుర్రం మాత్రం 20 కేజీలు బరువు తగ్గింది నిట్టూరుస్తూ చెప్పింది దుర్గా. టూరిస్ట్, ఈ కళేబరం ఎవరిది? వెంగలప్ప, టిప్పు సుల్తాన్ది. టూరిస్ట్, ఈ పక్కనున్న చిన్న కళేబరం ఎవరిది? వెంగలప్ప, టిప్పు సుల్తాన్దే, తను చిన్నగా ఉన్నప్పటిది. ఈ ఇంట్లో నాకు అసలు విలువే లేదు. అసలు నన్ను ఒక కుక్కలా ట్రీట్ చేస్తున్నావు భర్త భార్యతో అన్నాడు కోపంగా. నువ్వెందుకలా అనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు అంది భార్య. నువ్వు మాట్లాడే విధానం అలా అనిపిస్తోంది అన్నాడు కోపంగా భర్త. సర్లే, ఊరికే అలా మొరక్కండి అంది భార్య మరింత కోపంగా. 80 ఏళ్ల శేషయ్య హైదరాబాద్ నుంచి బస్సులో విజయవాడకు వెళ్తూ బస్సు ఆగిన ప్రతి చోట దిగి మళ్ళీ ఎక్కి తరువాత ఊరి వరకు టికెట్ తీసుకున్నాడు. ఏంటి తాతగారు, ఒకేసారి విజయవాడ వరకు టికెట్ తీసుకోవచ్చు కదా, ఇలా మాటిమాటికి దిగుతూ ఎక్కడం దేనికి విసుగ్గా అన్నాడు కండక్టర్. నేను గుండె జబ్బు మనిషిని బాబు, నా ప్రాణం ఏ క్షణంలో అయినా పోవచ్చని డాక్టర్ గారు 10 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఒకేసారి బెజవాడకు టికెట్ తీసుకుంటే సూర్యాపేటకు పోగానే ప్రాణం పోతే టికెట్ దండగ కదా అన్నాడు శేషయ్య.